హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ మాట్లాడుతూ రీతు, తనుజ, నిఖిల్ మీరు ఇమ్యూనిటీకి మరో అడుగు దూరంలో ఉన్నారు. అయితే ఇమ్యూనిటీ సంపాదించే కెప్టెన్సీని పొందటానికి నేను ఇప్పుడు మీకు ఇస్తున్న టాస్క్ హోల్డ్ ద క్రౌన్ అంటూ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్కి సంచాలకగా సుమన్ శెట్టిని అయితే నియమించాడు బిగ్ బాస్. ఇక టాస్క్ ఏమిటి అంటే గార్డెన్ ఏరియాలో ముగ్గురి ఫోటోలతో కూడినటువంటి ఒక స్టాచ్యూలని ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఫోటో తలపై ఒక క్రౌన్ పెట్టి ఆ క్రౌన్ని కత్తితో స్ట్రైట్గా హోల్డ్ చేసి పట్టుకోవాలి. అలా ఎవరైతే ఎక్కువసేపు ఆ కత్తితో క్రౌన్ని హోల్డ్ చేసి పట్టుకుంటారో వారే ఈ వారం ఇమ్యూనిటీ సాధించి క్యాప్టెన్సీని పొందుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కత్తికి కొన్ని హుక్స్ అయితే పెట్టారు. ఎవరైతే కెప్టెన్సీకి వేరే వారు గెలవాలి అని వేరే వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారో వారు అవతలి వ్యక్తులకి, అంటే ఇప్పుడు తనూజాకి సపోర్ట్ చేస్తే రీతు అలాగే నిఖిల్కి ఆ కత్తికున్న హుక్స్కి యాపిల్స్ని తగిలించాలి రిమైనింగ్ హౌస్మేట్స్. సో ఈ టాస్క్లో మొదటగా రీతు ఆ తర్వాత నిఖిల్ ఇద్దరు కూడా టాస్క్ నుంచి అవుట్ అవడం అయితే జరిగింది. టాస్క్ ప్రారంభం కాగానే రీతు బాగానే హోల్డ్ చేసినా కూడా కత్తిని కొంచెం తగ్గించి వంపుగా పెట్టడంతో సుమన్ శెట్టి రీతునైతే హెచ్చరికలు జారీ చేశారు. స్ట్రైట్గా పెట్టు కత్తి రీతు అంటే, సో స్ట్రైట్గా కాదన్నా చేయి స్ట్రైట్గా ఉంటే చాలే అంటే, నేను సంచాలక్ కదా నేను చెప్పేది విను అంటూ సుమన్ శెట్టి అయితే ఫైర్ అవుతున్నాడు. ఇక అలాగే తనూజకి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు సంచాలక్ సుమన్ శెట్టి. ఏదేమైనా కూడా కత్తిని ఎక్కువసేపు స్టైల్గా హోల్డ్ చేసి నిఖిల్ ఈ టాస్క్లో గెలుస్తాడు అని భావించారు. కానీ నిఖిల్కి ఎక్కువ మంది సపోర్ట్ చేయకుండా యాపిల్స్ తగిలించడంతో కత్తి బరువెక్కి హోల్డ్ చేయడంలో నిఖిల్ విఫలం చెందాడు. తనూజ విజయం సాధించింది. సో మొత్తంగా తనూజ విజయం సాధించి ఈ వారం ఇమ్యూనిటీనే కాదు క్యాప్టెన్సీని కూడా సొంతం చేసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.